రెండవ ప్రపంచ యుద్ధంలో జపాన్ దేశం తీవ్ర దాడులకు గురైన సమయంలో యకుజా అనే గ్యాంగ్ జపాన్ని తమ ఆధీనంలోకి తెచ్చుకోవాలని ప్రయత్నిస్తారు. కానీ సామురాయిలు వాళ్ళని ఎదిరించి పోరాడతారు. ఇద్దరి మధ్య జరిగిన పోరులో సామురాయిలు ఓడిపోయి మిగిలిన కొంతమంది సామురాయిలు ఫ్యూజీ మంచుకొండల్లో దాక్కుంటారు. వాళ్ళందరూ ఒక బ్లాక్ సొసైటీని స్థాపించి కొత్త వారికి సమురాయిలుగా శిక్షణ ఇస్తూ అప్పుడప్పుడు యకుజా గ్యాంగ్ మెంబర్స్ని చంపేస్తుండేవారు. 1970 సంవత్సరంలో యకుజా లీడర్ కసా సమురాయిలు ఉండే స్థావరాన్ని కనిపెట్టి వాళ్ళ మీద అటాక్ చేసి దాదాపు అందరినీ చంపేస్తాడు. అండ్ సమురాయిల గురువు షింజుని బాగా గాయపరుస్తాడు. అప్పుడు ఒకడు వచ్చి రిజిస్టర్లో 100 మంది స్టూడెంట్స్ రిజిస్టర్ అయ్యారు, కానీ ఇక్కడ 99 డెడ్ బాడీస్ మాత్రమే ఉన్నాయి, వీళ్ళలో ఒకడు తప్పించుకున్నాడని కసాకి చెప్తాడు. అప్పుడు షింజు కసాతో ఆ తప్పించుకున్న వాడి పేరు గంభీరా ఫాదర్ జపాన్ తరపున యుద్ధం చేసి వీరమరణం పొందాడు. అనాథగా ఉన్న వాడిని చేరదీసి శిక్షణ ఇచ్చాను, ఎప్పటికైనా మీ అందరి అంతం వాడి చేతుల్లోనే ఉంటుంది అంటుండగా కసా షింజుని చంపేస్తాడు. యకుజా గ్యాంగ్ వల్ల జపాన్ ప్రజలు అండ్ ఆ దేశానికి వలస వెళ్ళిన సాధారణ ప్రజలు కూడా ఎన్నో ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉండేవారు. ఇక జపాన్లో ప్రశాంతంగా ఉండలేమని సత్యదాదా తిరిగి ఇండియాకి వెళ్ళిపోవాలని డిసైడ్ అవుతాడు. తను సంపాదించిన ఆస్తి మొత్తాన్ని అమ్మేసి దానిని బంగారంగా మార్చుకొని పోర్టు దగ్గరికి వెళ్తాడు. సత్యతో తన ఫ్రెండ్ బిరాజ్ ఖాన్ కూడా ఉంటాడు. సత్య చాలా మంచివాడు. కొంతమంది ప్రజలు ఇండియాకి రావాలని చూస్తుంటే వాళ్ళని కూడా తన షిప్లో ఎక్కించుకొని ఇండియాకి బయలుదేరతాడు. బిరాజ్ ఖాన్ సత్యతో ఇప్పుడు ఈ బంగారం మొత్తం ఇండియాకి తీసుకెళ్ళి ఏమేమి బంగ్లాలు కొనాలనుకుంటున్నావని అడుగుతాడు. దానికి సత్య, ఈ బంగారంతో నేను ఆస్తులు కొనుక్కోవాలనుకోవట్లేదు, బాంబేలో ఒక పోర్ట్ని నిర్మించి ప్రజలు బ్రతకడానికి ఒక మార్గం చూపిస్తానని అంటాడు. కట్ చేస్తే సముద్రం మధ్యలో పైరెట్స్ షిప్ మీద అటాక్ చేసి సత్య బంగారాన్ని దొంగలించాలని చూస్తారు. ఆ సమయంలో వాళ్ళు ఒక వ్యక్తిని చంపాలని చూస్తుండగా, కావాలంటే బంగారాన్ని తీసుకోండి కానీ ఆ వ్యక్తిని మాత్రం వదిలేయండి అని సత్య దొంగలకి చెప్తాడు. కానీ వాళ్ళు మాత్రం ఆ వ్యక్తిని దారుణంగా చంపేస్తారు. అదే షిప్లో ఉండి ఇదంతా చూస్తున్న గంభీరా వాళ్ళ మీద అటాక్ చేసి అందరినీ చంపేస్తాడు. ప్రమాదం నుండి కాపాడినందుకు సత్య గంభీరాకి కొంత డబ్బు ఇవ్వాలని అనుకుంటాడు. అప్పుడు గంభీరా, నాకు ఈ డబ్బు వద్దు, జనం కోసం మీరు పోర్టును కట్టండి, నేను మీకు అండగా ఉంటానని అంటాడు. కట్ చేస్తే సత్య బాంబేలో పోర్ట్ని నిర్మిస్తాడు. దాని జోలికి వచ్చిన ఎంతోమందిని గంభీర దారుణంగా చంపేస్తాడు. వాడు సృష్టించే రక్తపాతానికి ఎవరూ ఆ పోర్టు వైపు కానీ సత్యదాదా వైపు కానీ కన్నెత్తి చూడడానికి కూడా చాలా భయపడిపోయేవారు. కట్ చేస్తే 23 సంవత్సరాలు గడిచిపోతాయి. ఈ 23 సంవత్సరాలలో ఎన్నో విషయాలు జరుగుతాయి, ఎన్నో విషయాలు మారిపోతాయి. ప్రస్తుతం గంభీర సత్యదాదా నుండి విడిపోయి ఎక్కడికో వెళ్ళిపోయి ఉంటాడు. సత్యదాదా బిరాజ్ ఖాన్లు కూడా ప్రజెంట్ బద్ధ శత్రువులుగా ఉంటారు. బిరాజ్కి 2 కొడుకులు. చిన్నోడి పేరు జిమ్మి, వీడు ఒక పెద్ద మెంటలోడు, వీడికంటే పెద్ద రాక్షసుడు వీడి అన్న, వాడి పేరు ఓమి. వాడు ఇస్తాన్బుల్లో ఉంటాడు. ఓమి ఒక కంటైనర్ని షిప్లో బాంబేకి పంపిస్తాడు. దాన్ని జాగ్రత్తగా చూసుకోమని ఆ కంటైనర్ పనిని జిమ్మీకి అప్పగిస్తాడు. అయితే గవర్నమెంట్ పోర్టు దగ్గర సెక్యూరిటీ చాలా టైట్గా ఉంటుంది. కోస్ట్ గార్డ్స్ కంటైనర్ ఉన్న షిప్ వైపే వస్తుంటారు. అందువల్ల జిమ్మీ ఆ కంటైనర్ని సత్యదాదా పోర్టుకి పంపించమని చెప్తాడు. ప్రజెంట్ జిమ్మీ అండ్ సత్యదాదా వాళ్ళు శత్రువులు కదా, సో సత్యదాదా మనుషులకి కంటైనర్ సంగతి తెలిసేలోపే జిమ్మీ దాన్ని బయటికి తేవాలని పోర్టుకి బయలుదేరతాడు. కుల్దీప్ అనే ఆఫీసర్ ఎవరికీ తెలియకుండా ఆ కంటైనర్ని సీక్రెట్గా హైడ్ చేస్తుంటాడు. పార్థుకి దాని విషయం తెలిసి అసలు ఈ కంటైనర్ ఎవరిది, దాన్ని ఇన్స్పెక్షన్ చేయకుండా ఎందుకు హైడ్ చేస్తున్నారని కుల్దీప్ని అరిచి కంటైనర్ని కిందికి దింపమంటాడు. ఈలోగా జిమ్మీ అక్కడికి వచ్చి ఆ కంటైనర్ మనదేలే, వదిలేసేయమని అంటాడు. పార్థు వాడికి గన్ గురిపెట్టి, నువ్వు ఎక్కడైనా నీ ఆటలాడు, ఈ పోర్ట్లో మాత్రం నీ ఆటలు సాగవని కంటైనర్ని చెక్ చేయడానికి వెళ్తాడు. జిమ్మీకి కోపం వచ్చి పార్థుని షూట్ చేసి చంపేస్తాడు. గన్ సౌండ్ వినిపించి పోర్ట్లో ఉన్న సత్యదాదా మనుషులు జిమ్మీ వాళ్ళ మీద అటాక్ చేయడానికి వస్తారు. అలా 2 గ్యాంగ్స్ మధ్య ఫైరింగ్ జరుగుతుంది. అప్పుడే పోలీసులు అండ్ చాలామంది సత్యదాదా మనుషులు వాళ్ళ వైపు వస్తుండడంతో జిమ్మీ అక్కడి నుంచి తప్పించుకొని పారిపోతాడు.
ధీరజ్ అక్కడికి వచ్చి చూసే సమయానికి పార్థు చనిపోయి ఉంటాడు. నిజానికి పార్థు ఎవరో కాదు, సత్యదాదా యొక్క రెండవ కొడుకు. సత్యదాదా కొడుకుని చంపేశారని బాంబే మొత్తం తెలిసిపోతుంది. ఎన్నో సంవత్సరాల క్రితం ముంబై వదిలేసి వెళ్ళిపోయిన గంభీర ఇప్పుడు ఇతని చావుతో మళ్ళీ తిరిగి వస్తాడేమో అని మిగిలిన గ్యాంగ్స్టర్స్ అందరూ భయపడతారు. తన కొడుకే పార్థుని చంపేశాడని భిరాజ్ ఖాన్కి తెలిసి, ఎందుకురా ఇలా చేశావు, వాడి నాన్న గురించి, ఆయన వెనుకున్న గంభీర గురించి నీకు పూర్తిగా తెలియదని వాడిని అరుస్తాడు. సత్యదాదాకి పార్థు రెండవ కొడుకు. మొదటి కొడుకు పేరు చక్రవర్తి. అతను కొన్ని సంవత్సరాల క్రితమే చనిపోయి ఉంటాడు. చక్రవర్తి చనిపోయినప్పటి నుండి అతని కొడుకు అర్జున్ అసలు ఇంటికే రాడు. తన తండ్రిని చంపిన వాడిని చంపేశాకే ఇంట్లోకి అడుగు పెట్టాలని డిసైడ్ అయి ఉంటాడు. ప్రస్తుతం తన బాబాయ్ చనిపోవడంతో ఇంటి దగ్గరికి వస్తాడు, కానీ లోపలికి మాత్రం వెళ్ళాడు. అర్జున్ మదర్ పేరు గీత. ఈ జిమ్మిగాడు పార్థు డెడ్ బాడీ మీద పూలదండ వేస్తూ పార్థు వైఫ్ లక్ష్మిని చూసి నవ్వుతాడు. ఆల్మోస్ట్ అక్కడికి వచ్చిన వాళ్ళందరికీ తెలుసు పార్థుని చంపింది జిమ్మీనే అని. సత్యదాద లక్ష్మికి ఒక స్టిక్ని ఇచ్చి అందరి ముందు జిమ్మిని కొట్టిస్తాడు. ఆమె వాడిని కొడుతుంటే వాడికి పిచ్చి కోపం వస్తుంది. బట్ భిరాజ్ ఖాన్ వాడిని సైలెంట్గా ఉండమని ఆపుతాడు. ఎందుకంటే పార్థు చనిపోయిన విషయం గంభీరాకి కానీ తెలిసిందంటే ఖచ్చితంగా గంభీర జిమ్మిని చంపేస్తాడు. కొడుకు చావడం కన్నా కూడా 2 దెబ్బలు పడితే ఏం ప్రాబ్లం లేదనుకొని భిరాజ్ ఖాన్ అలా చేస్తాడు. కానీ జిమ్మీ గాడికి కోపం వచ్చి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. కాసేపు అయిన తర్వాత జిమ్మీ భిరాజ్ ఖాన్ దగ్గరికి వెళ్ళి, అందరి ముందు నన్ను కొడుతుంటే సైలెంట్గా ఉన్నావు, ఇప్పుడు ఎందుకు పిలిపించావని అరుస్తాడు. దానికి అతను, సత్యదాదా ఫ్యామిలీని టచ్ చేస్తే ఏం జరుగుతుందో నీకు పూర్తిగా తెలియదురా అని గతంలో జరిగిన ఒక సంఘటనను చెప్పడం స్టార్ట్ చేస్తాడు. ఇప్పుడు స్టోరీ కొన్ని సంవత్సరాలు వెనక్కి వెళ్తుంది. భిరాజ్ ఖాన్ పోర్ట్ని తన సొంతం చేసుకోవాలని సత్యదాదా వెళ్తున్న కారు మీద అటాక్ చేసి అతన్ని అండ్ చిన్నపిల్లాడైన అర్జున్ని కిడ్నాప్ చేస్తాడు. పోర్ట్ తన పేరు మీద రాయమని భిరాజ్ ఖాన్ సత్యదాదాని బెదిరిస్తాడు. భిరాజ్ ఖాన్ తన బిల్డింగ్ చుట్టూ 100 మంది రౌడీలను పెట్టుంటాడు. వాళ్ళని దాటి ఎవడూ లోపలికి రాలేడని భిరాజ్ ఖాన్ ధీమాగా ఉంటాడు. కానీ గంభీర వాళ్ళందరినీ తెగనరికి బిల్డింగ్లోకి ఎంటర్ అవుతాడు. లోపల ఉన్న వాళ్ళు అటాక్ చేయడానికి వస్తుంటే వాళ్ళని కూడా చంపేస్తాడు. ఆ రక్తపాతాన్ని చూసి పఠాన్ భయపడి పారిపోతాడు. భిరాజ్ ఖాన్ బాగా భయపడిపోయి గంభీర కాళ్ళు పట్టుకొని నన్ను చంపొద్దు, వదిలేసేయమని బతిమాలతాడు. గంభీర వాడిని వదిలేసి అర్జున్ని తీసుకొని ఇంటికి వెళ్ళిపోతాడు. ఆ రోజు గంభీర రౌడీలను చంపుతున్నప్పుడు అతని తెల్ల చొక్కా వాళ్ళ రక్తంతో తడిచి ఎరుపెక్కుతుంది. ఎవడైనా పోర్టు వైపు చూడాలంటే వాడికి భయం కలిగించాలా ఆ చొక్కాని పోర్టుకి జెండాలా ఎగరేస్తారు. భిరాజ్ ఖాన్ ఆ జెండాని జిమ్మీకి చూపిస్తూ, నువ్వు సత్యదాదా కొడుకుని చంపేశావు, ఈ విషయం గంభీరాకి తెలిస్తే వాడి కత్తికి నీ తల బలైపోతుంది, సో జాగ్రత్తగా ఉన్నామని చెప్తాడు. నిజానికి సత్యదాదా యొక్క పెద్ద కొడుకు చక్రవర్తిని చంపింది గంభీరానే. అందువల్లే తను ముంబైని వదిలేసి వెళ్ళిపోతాడు. తను ఎక్కడున్నాడు అనే విషయం ఎవరికీ తెలీదు. పార్థు చనిపోవడం వల్ల గంభీర ఖచ్చితంగా ముంబైకి వస్తాడని, రాగానే గంభీరాన్ని చంపేయాలని చక్రవర్తి కొడుకు అర్జున్ పగతో వెయిట్ చేస్తుంటాడు. అసలు ఇంతకీ ఆ కంటైనర్లో ఏముందని సత్యదాదా దాన్ని చెక్ చేస్తే లోపల 1000 కోట్లు విలువ చేసే ఆర్డిఎక్స్ అనే పేలుడు పదార్థం ఉంటుంది. ఈ ఆర్డిఎక్స్తో ఏదో పెద్దగానే ప్లాన్ చేశారని సత్యదాదాకి అర్థమై, పార్థు చావుకి అర్థం ఉండాలంటే కంటైనర్ని ఎవరికీ దొరకకుండా చేయాలని డిసైడ్ అవుతాడు. ఇక ఆ కంటైనర్ని ఎక్కడో దాచేసి పార్థు అస్థికలను తీసుకుని సత్యదాదా నాసిక్కి బయలుదేరతాడు. జిమ్మీ దౌడే అనే పోలీస్ని కాంటాక్ట్ చేసి ఎలాగైనా సరే పోర్ట్లో ఉన్న కంటైనర్ని బయటికి తీసుకురమ్మని చెప్తాడు. ఈ దౌడే పూర్తిగా జిమ్మీ వాళ్ళ మనిషి అన్నమాట. వాడు వెంటనే కొంతమంది పోలీస్ కానిస్టేబుల్స్తో పోర్టు దగ్గరికి వెళ్ళి కావాలని సత్యదాదా మనుషులతో గొడవ పెట్టుకొని కొంతమందిని అరెస్ట్ చేస్తాడు. ఈలోపు గంగా అనే పాప సత్యదాదా ఇంటికి వెళ్ళి పోలీసులు పోర్టులో గొడవ చేస్తున్నారని చెప్తుంది. వెంటనే గీత అక్కడికి ఎంట్రీ ఇస్తుంది. దౌడే ధీరజ్కి గన్ గురిపెట్టి ఉంటాడు. అప్పుడు గీత దౌడేకి గన్ గురిపెట్టి
ఇప్పుడు నువ్వు కానీ వాళ్ళని వదలకపోతే నేను నిన్ను చంపేస్తానని వార్నింగ్ ఇస్తుంది. సత్యదాదా వాళ్ళ ఫ్యామిలీ కూడా బాగా పవర్ఫుల్ క్యాండిడేట్సే. సో వాడు కొంచెం భయపడి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. జిమ్మీకి సత్యదాదా నాసిక్ వెళ్తున్నాడని తెలిసి ఎలాగైనా కంటైనర్ ఎక్కడుందో కనిపెట్టి సత్యదాదాని చంపేయాలని నాసిక్కి బయలుదేరతాడు. జిమ్మీ గ్యాంగ్లో ఉంటున్న భద్ర వెంటనే ధీరజ్ అండ్ భరణీలకు ఫోన్ చేసి సత్యదాదా ప్రమాదంలో ఉన్నాడు, జిమ్మీ ఆయన్ని చంపడానికి నాసిక్ వెళ్తున్నాడని చెప్తాడు. ఈ భద్ర సత్యదాదా మనిషే, కానీ జిమ్మీ గ్యాంగ్లో ఉంటాడు. అక్కడ విషయాలన్నీ సత్యదాదా వాళ్ళకే చేరవేస్తూ ఉంటాడు. ఇక ధీరజ్ వెంటనే కొంతమంది మనుషులతో సత్యదాదాని కాపాడుకోవడానికి తను కూడా నాసిక్కి బయలుదేరతాడు. గీత తమకు తెలిసిన పొలిటీషియన్స్ అందరికీ ఫోన్ చేసి జిమ్మీని ఆపాలనుకుంటుంది. అప్పుడు భరణి, మనం ఎంతమందికి ఫోన్ చేసినా వాళ్ళ వల్ల ఏం ఉపయోగం ఉండదు, వీళ్ళని ఆపగలిగినోడు గంభీర ఒక్కడే. నా ఎంక్వైరీలో 7 సంవత్సరాల క్రితం గంభీర తమిళనాడులో ఉన్నాడు. 40 మంది అమ్మాయిలను కిడ్నాప్ చేసి వాళ్ళని అమ్మేయాలని చూసిన ఒక గ్యాంగ్ని మదురై లాడ్జ్లో దారుణంగా చంపేశాడని చెప్తాడు. ఇప్పుడు స్టోరీ 7 సంవత్సరాల వెనక్కి వెళ్తుంది. గంభీర ముంబై నుండి వెళ్ళిపోయిన కొంతకాలానికి కన్మణితో పరిచయం ఏర్పడుతుంది. ఇద్దరూ పెళ్లి చేసుకుంటారు. తను ఒక డాక్టర్, గంభీర కూడా ఒక చిన్న ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ని పెట్టి స్టూడెంట్స్ని సమురాయిలుగా ట్రైనింగ్ చేస్తుంటాడు. కొంతకాలానికి కన్మణి ప్రెగ్నెంట్ అవుతుంది. అందువల్ల కొన్ని రోజులు లైఫ్కి బ్రేక్ ఇచ్చి ఇద్దరు నాసిక్కి వెళ్తారు. గంభీరాకి ఎటువంటి ఫ్యామిలీ ఉండదు అండ్ కన్మణికి కూడా ఎటువంటి ఫ్యామిలీ ఉండదు. ఇద్దరూ అనాథలే. ప్రెగ్నెంట్గా ఉంది కదా, అందువల్ల మనకంటూ ఎవరైనా ఉంటే బాగుంటుందని గంభీరాతో అంటుంది. కన్మణికి గంభీర ఎవరు, అతని గతం ఏంటనేది అస్సలు తెలియదు. ఒకరోజు కన్మణికి గంభీర టేబుల్ దగ్గర సత్యదాదాతో గంభీర దిగిన ఫోటోలు కనిపిస్తాయి. సత్యదాద గంభీరాని తన పెద్ద కొడుకులాగా పెంచుతాడు అండ్ అలానే ఫీల్ అవుతాడు. ఒకవేళ వీళ్ళిద్దరి మధ్య ఏదైనా మిస్అండర్స్టాండింగ్ వచ్చి ఇద్దరూ దూరంగా ఉన్నారేమో అని కన్మణి అర్థం చేసుకుని ఇద్దరిని మళ్ళీ కలపాలని గంభీరాకి తెలియకుండా సత్యదాదాకి లెటర్స్ రాయడం స్టార్ట్ చేస్తుంది. కొన్ని రోజులకే ఆ విషయం గంభీరాకి తెలిసి ఇకపై సత్యదాదాకి లెటర్స్ రాయొద్దని చెప్తాడు. కట్ చేస్తే ఇక స్టోరీ ప్రజెంట్కి వస్తుంది. ఓమి పంపించిన కంటైనర్ ఎవరిదో కాదు, అది అండర్ వరల్డ్ డాన్ డేవిడ్ బాయ్కి సంబంధించింది. కంటైనర్ ఎక్కడో మిస్ అయిందని డేవిడ్ బాయ్కి ఇన్ఫర్మేషన్ వెళ్తుంది. ఇచ్చిన పనిని సరిగా పూర్తి చేయలేదని డేవిడ్ బాయ్ మనిషి టీను ఇస్తాన్బుల్లో ఉన్న ఓమి దగ్గరికి వెళ్తాడు. వాడు ఓమితో ఒక్క పని ఇస్తే దానికి కూడా సరిగా చేయలేకపోయావు, నువ్వేదో పెద్ద పొడుస్తావని అనవసరంగా నీకు ఈ పని అప్పచెప్పానని అంటాడు. ఓమికి బాగా కోపం వచ్చి టీను వచ్చిన కార్ని బ్లాస్ట్ చేసి ఇప్పుడు నేనే డైరెక్ట్గా ముంబై వెళ్ళి ఆ కంటైనర్ని బయటకు తీసుకొస్తా, మన ప్లాన్ ప్రకారం అన్నీ కరెక్ట్గా జరిగేలా చేస్తానని టీనుకి వార్నింగ్ ఇచ్చి బాంబేకి బయలుదేరతాడు. కట్ చేస్తే సత్యదాద కన్మణి వర్క్ చేస్తున్న హాస్పిటల్కి వెళ్ళి తనని కలుస్తాడు. అప్పటికే కన్మణికి పాప పుట్టి 4 సంవత్సరాలు అయి ఉంటుంది. ఒకడు సత్యదాదని హాస్పిటల్లో చూసి వెంటనే జిమ్మీ వాళ్ళకి ఫోన్ చేసి విషయం చెప్తాడు. కన్మణి గంభీరాకి కాల్ చేసి సత్యదాద వచ్చాడు, నువ్వు త్వరగా హాస్పిటల్కి రా అని చెప్తుంది. ఈలోగా జిమ్మీ హాస్పిటల్ దగ్గరికి వచ్చి అటాక్ చేయడం, సత్యదాద కన్మణిని అండ్ ఆమె కూతురు తారాని ఒక రూమ్లో దాచిపెడతాడు. జిమ్మీ సత్యదాద మనుషుల మీద అటాక్ చేస్తూ ఆయన గురించి వెతుకుతుంటాడు. హాస్పిటల్ బయట భద్ర కారుతో రెడీగా ఉండి సత్యదాదాని రమ్మని పిలుస్తుంటాడు. సత్యదాద వెంటనే టీనో నుండి తప్పించుకొని భద్రతో కలిసి కారులో పారిపోతుంటాడు. సత్యదాద కారు ఎక్కుతుండగా జిమ్మీ ఆయన్ని షూట్ చేయాలని చూస్తాడు. అప్పుడు కన్మణి ఒక సిలిండర్తో వాడిని కొట్టి సత్యదాదాని కాపాడుతుంది. జిమ్మీకి కోపం వచ్చి కన్మణిని షూట్ చేసి చంపేస్తాడు. మరోవైపు ఓమి బాంబేకి వచ్చి డైరెక్ట్గా పోర్ట్ దగ్గరికి వెళ్ళి సత్యదాద మనుషుల మీద అటాక్ చేస్తాడు. భరణి అండ్ గీతాలతో సహా జనం మొత్తాన్ని మోకాళ్ళ మీద కూర్చోబెట్టి ఆ కంటైనర్ నాకు చాలా ఇంపార్టెంట్, అది ఎక్కడ ఉందో మర్యాదగా చెప్పండి, లేకపోతే అందరినీ చంపేస్తాను, మీ సత్యదాద కూడా ఎక్కువ కాలం బతకడు, నా తమ్ముడు ఆల్రెడీ నాసిక్లో వాడిని చంపేయబోతున్నాడు,
కంటైనర్ ఎక్కడుందో చెప్పడానికి మీకు కొంచెం సమయం ఇస్తున్నానని ఒక శాండ్ టైమర్ని స్టార్ట్ చేస్తాడు. అండ్ గంగా అనే పాపని పరిగెత్తమని చెప్పి తనని షూట్ చేస్తాడు. ఆ పాప కొన ప్రాణంతో గిలగిలా కొట్టుకుంటూ ఉంటుంది. భద్ర అండ్ సత్యదాద తప్పించుకొని వెళ్తుండగా జిమ్మీ అండ్ పఠాన్లు వాళ్ళని చేస్ చేస్తూ భద్రాని షూట్ చేస్తారు. ఆ టైంలో జీప్ క్రాష్ అయ్యి కింద పడిపోతుంది. జిమ్మీ వాళ్ళు వెళ్ళి చూసేసరికి జీప్లో ఎవరూ ఉండరు. పక్కనే ఉన్న పొలంలో సత్యదాద భద్ర దాక్కున్నారని ఆ పొలానికి నిప్పంటిస్తారు. మరోవైపు ధీరజ్ వాళ్ళు నాసిక్ని చేరుకుని సత్యదాద గురించి ఒక టీ షాప్ దగ్గర ఎంక్వైరీ చేస్తుంటారు. అప్పుడు వాళ్ళకి దూరంగా మండుతున్న ఈ మంటలు కనిపించి అక్కడ ఏదైనా అటాక్ జరుగుతుందేమో అని వెంటనే అక్కడికి బయలుదేరతారు. జిమ్మీ మనుషులు పొలం మొత్తం వెతుకుతూ ఫైనల్గా సత్యదాదని కనిపెట్టి పట్టేసుకుంటారు. గంభీర హాస్పిటల్కి చేరుకునే సమయానికి మొత్తం తగలబడిపోతుంటుంది. కొన ప్రాణంతో ఉన్న కన్మని సత్యదాద ప్రమాదంలో ఉన్నాడని చెప్పి చనిపోతుంది. ఇక గంభీర వెంటనే జిమ్మీ వాళ్ళు ఉండే ప్రదేశానికి వచ్చి వాళ్ళందరితో ఫైట్ చేసి మొత్తాన్ని చంపేస్తాడు. పఠాన్ గంభీరాని చూసి బాగా భయపడిపోయి వీడే మీ నాన్న చెప్పిన ఓజీ అని జిమ్మీకి చెప్తాడు. ఇక జిమ్మీ కూడా గంభీర మీద అటాక్ చేయడానికి వెళ్తాడు. గంభీర వాడిని పిచ్చిగా కొట్టి గాల్లో లేపి మరీ వాడి తలను నరుకుతాడు. ఫైట్ అయిపోయే సమయానికి ధీరజ్ ఆ ప్లేస్కి వచ్చి గంభీరాన్ని కలుసుకుంటాడు. ఓమి గీత వాళ్ళకి ఇచ్చిన టైం అయిపోవడంతో వాళ్ళు కంటైనర్ గురించి ఇంకా చెప్పలేదని పోర్ట్లో ఉన్న ఆఫీస్ని తగలబెట్టేస్తాడు. ఆ తర్వాత జనాలను కూడా చంపేయాలని వాళ్ళ మీద పెట్రోల్ పోస్తాడు. ఇక వాళ్ళని కాల్చి చంపేయబోతుండగా భిరాజ్ ఖాన్ అక్కడికి వచ్చి ఓమి మనుషుల్ని అరిచి వాళ్ళని కాల్చకుండా ఆపుతాడు. ఈయన బాధ ఏంటంటే ఈ జిమ్మీగాడు ఓమిగాడు చేసే పనులకి గంభీర ఎక్కడ మళ్ళీ బొంబాయికి వస్తాడేమో అని ఈయన భయం. ఆల్రెడీ గంభీర ఎలాంటి రక్తపాతాన్ని సృష్టించాడో అసలు గంభీర క్యాపబిలిటీ ఏంటో ఈయనకు బాగా తెలుసు. అందుకే ఇంత భయపడుతుంటాడు. కరెక్ట్గా అదే సమయంలో కాలిపోతున్న ఆఫీస్ లోపల టెలిఫోన్ రింగ్ అవుతుంది. గీత ఓమితో ఆ ఫోన్ ఎవరికో కాదు నీకే వెళ్ళి లిఫ్ట్ చేయని చెప్తుంది. దాదా ఓమితో గంభీర ఇక్కడ నీ తమ్ముడి తలను తెగనరికాడు, నెక్స్ట్ నీ తలే, నిన్ను వేటాడడానికి గంభీర ముంబై వస్తున్నాడని వార్నింగ్ ఇస్తాడు. దానికి ఓమి రమ్మను, వాడిదో నాదో తెలియదు కానీ ఖచ్చితంగా ఎవడో ఒకటి తల తెగిపడుతుందని అంటాడు. ఇక్కడ ఇంటర్వెల్ అయితే పడిపోద్ది. గైస్, దిస్ ఈజ్ ద పార్ట్ 1. పార్ట్ 2 కోసం పార్ట్ 2 అని కామెంట్ చేయండి. 25 లైక్స్ టార్గెట్ ఇస్తున్నా. 25 లైక్స్ అండ్ 10 కామెంట్స్ కానీ వచ్చాయనుకో పార్ట్ 2 ఖచ్చితంగా చేస్తా. సో ఇట్ డిపెండ్స్ ఆన్ యూ. మీకు కావాలంటే కామెంట్ చేయండి.